హలో ఫ్రెండ్స్, ఈరోజు మోడికేర్లోని కరేలా జామున్ అనే పదార్థం యొక్క హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం. కరేలా జామున్ అంటే ఈ కలయిక మంచి అద్భుతమైన కలయిక ఇది. సో ఇవేం చేస్తాయంటే శరీరం లోపల నుంచి శుభ్రం చేసి షుగర్ లెవెల్స్ని సహజంగా నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు కరేలా జామున్లో కరేలా అంటే కాకరకాయ చేదుగా ఉంటుంది, కానీ దీనిలో ఔషధ గుణాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ లాంటివి, దాంతోపాటు పోలీఫినాల్స్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పోలీపెప్టైడ్ పి అనేటువంటి ఒక సహజమైన ఇన్సులిన్ లాంటి పదార్థం కూడా దీంట్లో ఉంటుంది. జామున్ అంటే నేరేడు పండు. ఈ నేరేడు పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఐరన్, పొటాషియం, గ్లూకోజ్ని కంట్రోల్ చేసేటువంటి జంబోసిన్ అనేటువంటి పవర్ఫుల్ రసాయనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ కరేలా జామున్ కలయికతో మన శరీరంలో ఎటువంటి ఫలితాలు వస్తాయంటే డబుల్ యాక్షన్ బెనిఫిట్స్ అని చెప్పచ్చు. ముఖ్యంగా మొదటిది ఏంటంటే షుగర్ని సహజంగా కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఎట్లా? కాకరకాయలో ఉన్నటువంటి పోలీపెప్టైడ్ పి అనేటువంటిది, నేరేడు పండులో ఉన్నటువంటి జంబోలిన్, ఇవి రెండూ కలిసి మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ని నిదానంగా కలిగేలా చేసి షుగర్ లెవెల్స్ని పెరగకుండా చేస్తాయి. ఇది. ఇంకొకటి ఏంటంటే ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపరుస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరు ఎప్పుడైతే మెరుగుపడుతుందో ఆటోమేటిక్గా ఇన్సులిన్ పెరుగుదల కూడా, ఇన్సులిన్ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. సో దాంతోపాటు రక్తాన్ని శుభ్రం చేయడంలో బాగా సహాయపడుతుంది. దాంతోపాటు లివర్ మరియు కిడ్నీ క్లీనింగ్ ప్రాసెస్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే చర్మము, వెంట్రుకలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మెటబాలిజం వేగం చేయడం ద్వారా బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఓకే, మరి దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అంటే ఉదయం సాయంత్రం ఖాళీ కడుపులో 30 ml 30 ml జ్యూసు, 30 ml నీళ్లు కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు. దాని తర్వాత జాగ్రత్తలు ఏంటంటే గర్భిణీ స్త్రీలు తీసుకోవాలనుకుంటే డాక్టర్ సలహా పాటించాల్సి ఉంటుంది. అలాగే లో షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా, అది కూడా డాక్టర్ సలహాతో మేరకే తీసుకోవాల్సి. ఎందుకంటే ఇది తీసుకున్నప్పుడు ఆల్రెడీ షుగర్ లోగా ఉంటుంది అనుకో, తీసుకుంటే ఇంకా షుగర్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే డోస్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే కడుపులో మంటగా ఉంటుంది. అంటే ఇది అందరికీ కాదు, కొంతమందికి కడుపులో మంటగా రావచ్చు. కాబట్టి డోస్ ఎక్కువ లేకుండా తీసుకోవచ్చు. కరేలా జామున్ అనేటువంటిది ఒక సహజమైనటువంటి ఔషధం. అలాగే డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈ కరేలా జామున్ని రెగ్యులర్గా తీసుకుంటే 10 రోజుల్లో వాళ్ళు తేడాను గమనించవచ్చు. ఇది మిత్రులారా, కరేలా జామున్ సహజమైన ఔషధం. దీన్ని సరైన మోతాదులో క్రమంగా తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ కరేలా జామున్ కాంబినేషన్ ఎప్పుడైనా మీరు ఉపయోగించారా లేదా? సో కింద కామెంట్ మీ అనుభవం గురించి కూడా రాయండి. థ్యాంక్ యూ.